అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను సురేఖ. వెల్కమ్ టు యశస్ఫుల్ తెలుగు వ్లాగ్స్. ఇక్కడ కబోర్డ్స్ చూపిస్తున్నాను కదండీ! ఇవాళంతా కూడా ఈ బట్టల ప్రోగ్రామ్ పెట్టుకున్నానండి. బీరువాలో నా శారీస్ అన్నీ నేనెలా సర్దుకుంటాను, అలాగే కబోర్డ్స్ అన్నీ కూడా ఎలా సర్దుకుంటానో ఈ వీడియోలో చూపిస్తాను. ఇంతకు ముందు కూడా ఒక కామెంట్ వచ్చిందనమాట చాలా రోజుల క్రిందట. ఇంకా, ఇంక వీలు పడలేదు. నేను సర్దేటప్పుడు ఇంక వీడియో కూడా షూట్ చేసుకోలేదు. ఒక 3 మంత్స్‌కి ఒకసారి అలా సర్దుకుంటా ఉంటాను. ఇక్కడ ఈ కబోర్డ్ చూసారు కదా! ఇక్కడొచ్చేసి నైరుతి ప్లేస్‌లో ఇలా బీరువాని ఉంటామనమాట. ఇక్కడ బీరువా గూడా కనపడకుండా ఇంకా డోర్స్ వచ్చేలాగా అట్లా ప్లాన్ చేసుకున్నాము. అంతకుముందు హైదరాబాద్‌లో ఉన్నప్పుడు కూడా అక్కడ వుడ్ వర్క్ చేయించుకున్నప్పుడు కూడా ఇదే విధంగా ప్లాన్ చేసుకొని అట్లా బీరువా లోపలికి వెళ్ళేలాగా పెట్టుకున్నామనమాట. ఇంక ఈ బీరువా అయితే నా పెళ్ళప్పుడు అమ్మ వాళ్ళు తీసిచ్చిందనమాట అండి. అప్పట్లో 20 ఇయర్స్ బ్యాక్ ఇలా మనం కాపురానికెళ్ళేటప్పుడు ఈ అన్నీ తీసిచ్చే వస్తువులతో పాటు ఈ బీరువా గూడా తీసిచ్చేవాళ్ళు కదా! ఇంక అట్లా జ్ఞాపకంగా ఈ ఇంట్లోకొచ్చేటప్పుడు చాలామంది "వద్దు ఎందుకు కబోర్డ్స్ పెట్టుకుందాం" అది ఇది అన్నారు కానీ, నాకు సెంటిమెంట్‌గా బీరువా ఉంచేసుకోవాలనుకున్నాను. ఇంకిట్లా ఇక్కడికి షిఫ్ట్ చేసుకున్నాననమాట. ఇంకిక్కడ అలా 2 సార్లు హైదరాబాద్ నుంచి నెల్లూరుకొచ్చేటప్పుడు, ఈ నెల్లూరులో ఈ ఇంట్లోకి షిఫ్ట్ అయ్యేటప్పుడు, ఆ షిఫ్ట్ అయ్యే క్రమంలో కొంచెం గీతలు పడిపోయాయి. కానీ నీట్‌గా ఉంటదనమాట. అప్పట్లో ఇది 3500 ఎంతో పడిందండి. అయితే నీట్‌గా నా శారీస్ వరకు, బట్టల వరకు పెట్టుకుంటాను. ఇంక అంతకుముందయితే మా వారి షర్ట్స్ గూడా ఇందులోనే ఉండేవి. ఇప్పుడు సరిపోవట్లేదు. నావే సరిపోవట్లేదనమాట. ఇంక అందువల్ల ఇంకా ఓన్లీ నా పట్టు శారీసు, కొన్ని మంచిగా బయటకి వెళ్ళే శారీసు ఇవన్నీ కూడా ఇందులో పెట్టుకుంటాను. 3 నెలలయిపోయింది సర్ది. కొన్ని లాగేటప్పుడు అటు ఇటు అవుతా ఉంటాయి కదా! ఇంక అవన్నీ కూడా సర్దుకుంటున్నానిక్కడ. ఇంకా ఒక సైడంతా కూడా పట్టు శారీస్ అవి ఉంటాను. ఇప్పుడంటే పట్టు శారీస్ అలా ఓపెన్‌గా ఉన్నాయి కానీ, ఇంతకుముందు నా దగ్గర ఒకటి పట్టు శారీస్ పెట్టుకోవడానికి బ్యాగ్‌లాగా ఉండేదనమాట జిప్‌తో వచ్చి. అది పాడయ్యేసరికి లాస్ట్ టైము పండగ ముందర సర్దినప్పుడు తీసేసాను దాన్ని. ఇంకా ఇందులో అయితే న్యూస్ పేపర్స్ ఇట్లా ఫోల్డ్ చేసి ఏస్తున్నాను. ఇంకా రెగ్యులర్‌గా అప్పుడప్పుడు సర్దుతుంటాను కాబట్టి ఈ పేపర్‌లో వేస్తున్నానిక్కడ. ఇంకా లేదు అనుకుంటే ఈ ప్లేస్‌లో మనం కాటన్ క్లాత్స్ కానీ, లేదంటే షీట్స్ దొరుకుతాయి కదా! అవైనా వేసుకోవచ్చు. ఇంకా ఈ శారీస్ సర్దుతా ఉంటే ఒక్కొక్క శారీస్‌తో ఒక్కొక్క అనుబంధం ఉంటది కదండీ! పలానప్పుడు తీసుకున్నాము, పలానప్పుడుది అని చెప్పి ఇంకా అలా కొన్ని కొన్ని చూపిస్తాను మీకు. ఇదైతే నా పెళ్లి శారీ అండి. పెళ్లి రోజు కట్టుకున్న పట్టు శారీ అనమాట. అసలెంత బావుంటది ఇప్పటికి గూడా ఏమాత్రం మెరుపు తగ్గలేదు. చాలా బావుంటది. చిన్న బోర్డర్స్ వచ్చేవి కదా! అప్పుడు. ఇవి నా పెళ్లి శారీస్ అమ్మ హైదరాబాద్ కళానికేతన్‌లో తీసుకుందప్పుడు. లైట్ వెయిట్‌గానే ఉంటాయి. మరీ బరువేముండవు. కాపోతే పొడవు చాలా ఎక్కువనమాట. కానీ కట్టుకోను పెద్దగా. కానీ జ్ఞాపకంగా అలా ఉంచేసుకుంటాం కదా! మనం వీటిని. అయితే నేను వీటిని ఒక క్లాత్‌లో చుట్టి పెడతాను. ఎలా చుట్టి పెడతానో కూడా చూపిస్తాను. పళ్ళు కూడా రిచ్ పళ్ళు అండి. ఎంత బావుంటదో. ఇంకొకటొచ్చేసి మెరూన్ కలరు. నిజానికి ఇది పెళ్లి రోజు కట్టుకోవాల్సింది. ఇంక అనుకోకుండా ఇది నలుగుల రోజు. ముందు రోజు నలుగులు పెడతారు కదా! గంధపు నలుగు. ఇంకా ఆ రోజు కట్టేశారు. ఇంకా రొటీన్‌గా మెరూన్ కలరే కడతా ఉంటారు కదా! అని చెప్పి ఇది నలుగుల రోజు కట్టారనమాట. ఇంకా ఇంతకు ముందు చూపించిందేమో అది పెళ్లి రోజు కట్టారనమాట. బోర్డర్‌లు చూడండి అప్పుడెలా వచ్చేవో. జస్ట్ ఇంతవరకే. ఆ 4 వేళ్ళ వరకు ఆ హైట్‌లో ఉండేది బోర్డర్స్. చాలా బావుంటాయి. అసలు మంచి డిజైన్స్ అండి. కళానికేతన్‌లో తీసుకున్నానప్పుడు. నేను వెళ్ళలేదండి. అన్నీ అమ్మే తీసుకొచ్చేవాళ్ళనమాట. అప్పుడు అమ్మ వాళ్ళు ఏది తెస్తే అదే వేసుకునేవాళ్ళం గదండీ! ఇప్పుడు పిల్లలింటారా చెప్పండి? అయితే వీటిని మాత్రం అప్పుడప్పుడు విదిలించి మడతలు అటు ఇటుగా తిప్పి మడతలు పెట్టుకుంటూ ఉండాలి. గాలికి కూడా కాస్త ఆరబెట్టుకుంటా ఉంటే నీట్‌గా ఉంటాయన్నమాట. మొన్న ఈ మధ్య తీసున్నాను కదా! ఇంక అందుకని ఫోల్డ్ చేసి పెట్టేస్తున్నాను. ఇంక ఈ రెండిటి వరకు జాగ్రత్తగా ఇట్లా ఒక కాటన్ చున్నీ ఉంటాయి గదా! మనవి పక్కన పెట్టేసినవి. వాటిల్లో అలా నీట్‌గా చుట్టి పెట్టేస్తాననమాట. ఇంకా మెరుపు అవి తగ్గకుండా ఉంటాయి. ఇట్లా పెడతాను. పెళ్లి పట్టు చీరకి కాస్త పసుపంటిందని అప్పుడు కొంచెం డ్రై వాష్‌కిచ్చినప్పుడు కొంచెం మెరుపు తగ్గింది. కానీ చాలా బావుంటదండి షైనింగ్‌తో. ఇంకిట్లా, ఇలా ఫోల్డ్ చేసేసి పెట్టుకుంటున్నాను. మిగిలినవి కూడా మన పట్టు చీరలు అలా పెట్టుకుంటే ఎక్కువగా బావుంటాయన్నమాట. ఎక్కువ కాలం మన్నుతాయి. కాపోతే ఇవి రిపీటెడ్‌గా ఏదైనా ఫంక్షన్స్ వచ్చినప్పుడు వాడాల్సొస్తుందని అలా చుట్టి పెట్టలేదు. వీటికి బ్యాగ్ ఉండేదండి. ఇంకా అది పాడైపోయింది. తీసుకోవాలి ఇంకొకటి ఈసారి. ఇంకిదైతే పాటూరు ఉంటది మాకిక్కడ. అక్కడ పట్టుకు పట్టు శారీస్ ఉంటే ఒకరోజు అక్కడ అలా తీసుకున్నాననమాట. పెద్ద బార్డర్ వచ్చిందిది. మంచి ఆరెంజ్ కలరు. ఇంకిట్లా పెద్ద బార్డర్ ఉండేసరికి ఇంకిట్లా వర్క్స్ ఏం చేయించుకోకుండా ఇలా కుట్టించుకున్నాను. ఇవి శారీస్‌కి సంబంధించి కొన్ని శారీస్ వీటిల్లో నేను చూపిస్తూ వీడియో పెట్టున్నానండి. వీలైతే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్‌లో లింక్ ఇస్తాను. అక్కడ ఒకసారి ఎళ్లి చెక్ చేయండి. ఇంక అందుకే డీటెయిల్‌గా అన్నీ చూపించను ఈ వీడియోలో.
కొన్ని కొన్ని జ్ఞాపకాలుంటాయి గదా! వాటిని గురించి మీతో షేర్ జేసుకుంటున్నాను ఈ వీడియోలో అంతే. కొన్నిటికి చాలా ఖర్చు పెట్టేస్తాము. కానీ అవి ఎక్కువ సార్లు వేసుకోని శారీస్ అంటూ కొన్నుంటాయి గదా మనకి. అందులో ఇదొకటనమాట. ప్యూర్ బెనారసీ శారీ అండి. ఎందుకో తెలీదు బ్లౌజు సెట్ అవ్వలేదు స్టార్టింగే. తర్వాత కట్టుకోవాలన్నా ఎందుకో నాకు అంతగా నవ్వలేదనమాట. కొంచెం చాలా కాస్ట్ అనే చెప్పాలి ఉండే వాటిల్లో అది. కానీ పక్కన ఉంటదనమాట. ఎప్పుడు కట్టుకోలేదు. సరిగా 1, 2 సార్లు కట్టుకున్నానంతే. ఇప్పుడు చూపిచ్చేదైతే గృహప్రవేశం టైంలో పీటల మీద కూర్చున్నప్పుడు అమ్మ వాళ్ళు పెడతారు కదండీ! మన పుట్టింటి వాళ్ళు. అప్పుడు ఈ శారీ తీసుకున్నాననమాట. సింధు నేను వెళ్లి తెచ్చుకున్నాం ఇది. వరమహాలక్ష్మిలో తీసుకున్నామండి. ఇట్లా బాటిల్ గ్రీను, రెడ్ కాంబినేషన్‌లో ఒక శారీ తీసుకోవాలని చాలా ఇష్టంగా ఉండేదనమాట నాకు. ఇంక అట్లా ఆ రోజు అది కుదిరింది. ఇంక ఇప్పుడు చూపిస్తున్న ఈ టిష్యూ పట్టు శారీ అయితే పీటల మీద అది మనం ఫస్ట్ కట్టుకొని కూర్చుంటాం కదా! ఇది తీసుకున్నాననమాట. ఇది మా వారు తీయిచ్చారప్పుడు. ఇది కూడా వరమహాలక్ష్మిలోనే తీసుకున్నాను. వీటన్నింటికి బ్లౌజులు ఎలా సెట్ జేసుకున్నాను అంతా కూడా నేను ఒక వీడియో పెట్టున్నానండి. మన ముందు వీడియోస్‌లోకెళ్ళి ఒకసారి చెక్ చేయండి. లింక్ అనేది ఇస్తాను కింద వీడియోస్‌లో. ఇంకా ఇది కూడా ఒక టిష్యూ పట్టు శారీ అనమాట. ఒక వైపంతా కూడా పట్టుకు సంబంధించిన శారీస్ అన్నీ లైన్‌గా అలా పెట్టుకుంటున్నాను. వీటికి బ్యాగ్ ఒకటి తెచ్చుకోవాలండి. బ్యాగ్ తెచ్చుకున్నా అన్నీ ఒక దానిలో సరిపోవు అని ఆలోచిస్తున్నాను. విడివిడిగా పెడదామంటే బాగా అయిపోతాయా అని ఆలోచిస్తున్నాననమాట. చూసుకొని తీసుకోవాలొకటి. వీటిలంతా కూడా లైట్ వెయిట్ ఉప్పాడ పట్టు శారీసు, పాటూరు పట్టు శారీసు ఇవన్నీ ఉన్నాయి. కొన్ని ప్యూర్ ఉన్నాయి. కొన్ని సెమీ ఉన్నాయండి. కొన్ని నార్మల్ కాటన్ మిక్స్ అయిన పట్టు శారీస్ కూడా ఉన్నాయన్నమాట. అన్ని రకాలుగా ఉన్నాయి వాటిల్లో. అన్నీ కాస్ట్‌లీవే కాకుండా నార్మల్ కాస్ట్‌లో ఉండేవి కూడా ఉన్నాయన్నమాట. అవన్నీ కూడా ఒక లైన్‌లో అలా సర్దేసుకున్నాను. ఏదైనా తీసుకోవాలంటే ఒక సైడ్ అంతా అలా ఉంటే మనకి పట్టు అనంగానే ఆ లైన్‌లోనే వెతుక్కుంటాం కదా! అక్కడొకటి, ఇక్కడొకటి లేకుండా. అందుకని ఆ వైపంతా కూడా అలా పెట్టేసుకున్నాను. ఇంతకు ముందు తక్కువ శారీస్ కొద్దిగా నార్మల్‌గా ఉన్నప్పుడు స్టార్టింగ్‌లో హ్యాంగర్స్ ఉండేదాన్ని. ఇంకా తర్వాత తర్వాత అవి తీసేసి నాకలా అవి కంఫర్ట్‌గా అనిపించలేదు. ఇంకా ఆ తర్వాత తర్వాత ఇలా ఆర్గనైజ్ చేసుకుంటూ వచ్చాననమాట. చాలా రోజుల నుంచి ఇదే విధంగా పెట్టుకుంటున్నాను. ఆ పైన అవి చూసారు కదా! వాటికి తగిలించుకునేదాన్ని అంతకుముందు. కింద వైపంతా మా వారి షర్ట్స్ అవి పెట్టుకునేదాన్ని. తర్వాత తర్వాత అవి తీసేసాను. మానేశాననమాట. ఇదిగోండి ఈ వైపంతా కూడా ఇలా సర్దేసుకున్నాను. ఇంక ఇటువైపంతా కూడా ఫ్యాన్సీ శారీస్ ఉంటాయి కదా! కొంచెం ఫంక్షన్స్‌కి అలా వెళ్ళేవి కూడా ఇటువైపంతా అలా సర్దుకుంటున్నాను. ఇప్పుడు చూపిచ్చే ఈ రెడ్ కలర్ శారీ జరీ శారీ అండి. ఇది గూడా కొంచెం కాస్టే పడింది. దీని బ్లౌజ్ ఇంకా రెడీ అవ్వలేదు. ఆహ్, ర కొంచెం అంటే ప్లెయిన్‌గా అలాగే ఉంచేసుకోకుండా చిన్న వర్క్‌కి ఇచ్చున్నాననమాట. సింపుల్ వర్కు. ఇంకది చూపిస్తాను నెక్స్ట్ వీడియోస్‌లో చూపిస్తాను దాన్ని. ఇంక నాకు ఎక్కువగా ఇలా ఆఫ్ వైట్ కాంబినేషన్స్ చాలా ఇష్టమండి. అది నార్మల్ ఒక కాటన్ శారీ టైప్‌లో అనమాట. అది ఇక్కడే నెల్లూరులోని ఒక షాప్‌లో తీసుకున్నాను. ఇంకిప్పుడు చూపిచ్చేదైతే ఇది ఎల్ఎం షోరూమ్‌లో క్లాత్ స్టోర్‌లో క్లాత్ కట్ చేయించుకున్నాననమాట. మంచి షైనింగ్‌తో బావుండింది డిజైను. ఇంకా ఒక శారీలాగా బావుంటది కదా! అని చెప్పి, ఇంకా లాస్ట్ పీస్ ఉండింది. ఇంకా శారీ మోయన ఉంటే ఒక 5:30 మీటర్ కట్ చేయించుకున్నాను. ఇంక ఈ బ్లౌజొచ్చేసి బెనారస్ క్లాత్ తీసుకున్నాననమాట అక్కడే పక్కనే. ఇదొచ్చి కేకే డిజైనర్ దాంట్లో తీసుకున్నాను ఈ బ్లౌజు. మిగతా చోట్ల ఎక్కడ నాకు దొరకలేదు. ఇంకా ఆ రోజు అక్కడ దొరికింది. నెల్లూరులో మాకు ఎల్ఎం షోరూము, దినేషు, కేకే బ్లౌజ్ సెంటర్ అది ఉంటది కదా! అక్కడ తీసుకుంటా ఉంటాననమాట. ఇంక ఈ సారి పాప మా చెల్లికి పెళ్లి బట్టలు కొంటుంటే ఆ రోజు పాప కూడా వెళ్ళింది. నేను మామయ్యకి హెల్త్ బాగోలేదని చెప్పి ఇంట్లోనే ఉండిపోయాను. ఇంక పాపకి ఇది బాగా నచ్చేసి ఇంకా అక్కడి నుంచి ఫోను చేసి ఇంకా ఇది తీసుకొచ్చిందనమాట. ఇది కూడా వరమహాలక్ష్మిలోనే తీసుకున్నాను. అయితే చాలా బావుంటది. ఈ క్రేప్‌లాగా అనమాట. కొంచెం స్ బాగా జారుడుగా అట్లా ఉంటదనమాట శారీ అనేది. ఫ్లోయీగా ఉంటది. దాన్నలా డిజైన్ చేయించుకొని హై నెక్ బ్లౌజ్ కుట్టించుకున్నాననమాట. ఇంకా అలా జారిపోయేవన్నీ కింద దాంట్లో పెట్టుకుంటాను. పైన పెట్టేస్తే మళ్ళీ జారి పడిపోయినట్టు అయిపోతాయని చెప్పి అవి కిందే షిఫ్ట్ చేసుకుంటున్నాను. కొన్ని ఇట్లా చిన్న మడతలు పెడితే ఇంకో 3 లైన్‌లొస్తాయని చెప్పి కొన్ని చిన్న మడతలు పెట్టి అక్కడ పెట్టుకుంటున్నాను. ఇట్లా ఆర్గంజా శారీసు, జార్జెట్లు, ఇంకా క్రేపులు ఇలాంటివి కొంచెం జారి జారి పడిపోయినట్టు అయిపోతాయి కాబట్టి కొంచెం వెడల్పుగా ఇప్పుడు చూపిచ్చాను కదండీ! ఆ విధంగా ఫోల్డ్ చేసేసుకొని మధ్య అరలో పెట్టుకుంటున్నాననమాట. నిలువుకు పెట్టకుండా అడ్డంగా పెట్టేసుకుంటే జారి పడిపోకుండా ఉంటాయి. ఇంకా అందువల్ల వీటిని రెండో అరలో పెట్టుకుంటున్నాను. ఇట్లా వెడల్పుగా పెట్టి. కొంచెం కాటన్ స్టైల్‌లో ఉండేవి మనకి కోటాలు ఇలాంటివైతే ఎట్లా పెడితే అట్లా ఉంటాయి. మెయిన్ ప్రాబ్లమ్ వచ్చేది వీటితోనే అనమాట. ఇంకా అందువల్ల ఇవన్నీ ఇట్లా అడ్డంగా పెట్టేసి కింద మధ్య అరలో పెట్టుకుంటున్నాను.
ఇంక ఈ బ్లౌజులని చెప్పాను కదండీ! నా వర్క్ బ్లౌజులు మొత్తం కూడా శారీస్ మధ్యలో పెట్టుకోనండి. ఇట్లా విడిగా సెపరేట్‌గా ఈ బ్యాగ్‌లో పెట్టుకుంటాననమాట. ఆ బ్యాగ్‌లో పెట్టేసుకొని అంటే వర్కులు ఉండేవి మళ్ళీ మనం శారీలో ఫోల్డ్ చేసి పెట్టామనుకోండి, ఇంకా బాగోదు ఎత్తుగా అయిపోద్ది. ఇంకా అంత ఆర్గనైజ్డ్‌గా మనం శారీస్ పెట్టుకోలేము. ఆ బ్లౌజులన్నీ కూడా నేను కొన్ని చాలా మటుకు చూపిచ్చున్నాను వీడియోలో. ఒకసారి ఆ వీడియోలో చెక్ చేద్దురు. ఇంక అదిగోండి ఇలాంటి శారీస్ మీరు కూడా కొని పక్కన పెట్టేసిన వాళ్ళు నాకు తెలిసి చాలా మందే ఉంటారు. 15 ఇయర్స్ కిందట ఇట్లా వచ్చేది గదండీ! ఎక్కువగా అప్పుడు బాగా ట్రెండ్ అనమాట ఇవి. ఇంకా ఆ ఇష్టంతో తీసుకున్నాను. తీసుకున్న తర్వాత అర్థమైందేంటంటే, ఇక్కడ ఈ ప్లేస్‌లోనే ఫుల్ ట్రాన్స్‌పరెంట్ అనమాట. ఒకే ఒక్కసారి కట్టుకున్నానండి. ఆ కట్టుకున్నప్పుడు గూడా నేను అస్సలు కంఫర్ట్‌గా ఫీల్ అవ్వలేకపోయాను. మిగతా అంతా గూడా ఇట్లా ప్యూర్ జార్జెట్, క్రేప్ మిక్సింగ్‌తో వచ్చిందనమాట. ఇంకా ఆ పార్ట్ మాత్రమే అలా ఫుల్ నెట్ ఇచ్చేసి డిజైన్ ఇచ్చారనమాట. అయితే ఫుల్ డిజైనర్ శారీ అండి అప్పట్లోనే. 7,500 పడింది. చూసుకున్నప్పుడల్లా చాలా ఇష్టం కానీ వేసుకోలేను. ఇంక అలా లోపల ఉండిపోయిందనమాట. దీనికేమైనా సొల్యూషన్ ఉంటే చెప్పండి మీ దగ్గర. కానీ మీరు గూడా నాకు దెలిసి ఇలాంటివి పక్కన పెట్టేసే ఉంటారు నాకు దెలిసి. మీ ఎక్స్‌పీరియన్స్‌ని కామెంట్‌లో షేర్ చేయండి. ఇదైతే అమ్మ చాలా శారీసే కుట్టిందనమాట. వాటిలో ఇదొకటి జ్ఞాపకంగా అలాగే ఉంచేసుకున్నాను. మొత్తం ముడి కుట్టుతో వర్క్ అనమాట. అమ్మ జ్ఞాపకంగా అలా ఉండాలని జెప్పి ఇంక ఈ శారీని ఇంకా బీరువాలో ఒక సైడ్‌కి అలా ఉంచేసుకున్నాను. చాలా కుట్టిందండి. ఇంక అవన్నీ ఇంతకుముందు ఇచ్చేసాను చాలా మందికి. అయ్యో! అనిపిస్తుంటది. అవలా ఉంచేసుకోవాల్సింది జ్ఞాపకంగా అని చెప్పి. ఇంక ఈ పట్టు పంచలు ఇలాంటివి తిరుమలకెళ్ళినప్పుడు, పూజల్లో అలా కూర్చునేటప్పుడు కావాలి గదా! అవన్నీ కూడా కింద ఒక కార్నర్‌లో పెట్టేసుకుంటున్నాను. ఇంక ఈ శారీ అయితే మాకిక్కడ కన్నికా పరమేశ్వరి అమ్మవారి టెంపుల్‌లో అమ్మవారికి కట్టిన శారీ అనమాట. అక్కడ స్వామి పంతులు గారు ఇచ్చారనమాట ఒకరోజు. ఇంకా అది గూడా అట్లా తగలకుండా ఒక కవర్‌లో పెట్టి లోపల వైపు పెట్టుకుంటాను. ఇంకెప్పుడైనా పూజల్లో కూడా కట్టుకొని చేసుకోమ్మా పూజ అది అని చెప్పారనమాట. ఇంకట్లా ఒక దానిలో పెట్టుకున్నాను. ఇంక అవన్నీ సర్దుతా ఉంటే ఇంకిది ఫోటోస్ అన్నీ కూడా బయటకొచ్చాయి ఆల్బము. ఇంకా ఇవన్నీ చూసుకున్నాను ఒకసారి అలా కూర్చొని. మా అన్న అండి అప్పుడు డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతున్నాడప్పుడు. నాది అప్పుడే ఇంటర్ అయిపోయిందనమాట. అమ్మా, నాన్న చూడండి ఎలా ఉన్నారు. మా పెద్ద చెల్లి బాబాయ్ కూతురు. మొన్న ఈ మధ్య పెళ్ళయింది కదా! మా చిన్న చెల్లి మున్నమ్మనమాట. పక్కనే మా చిట్టి ఉందక్కడ. అమ్మ ఊర్లోకి ఫోటో తీసేవాళ్ళెవరన్నా వస్తే, ఇంక గబగబా రెడీ జేసి వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళి ఫోటోస్ తీయించేదనమాట. ఈ పాప ఎవరో చెప్పండి మీరు గుర్తుపట్టుంటే? ఇంకిలా ఒక్కొక్కటి జ్ఞాపకం అనమాట ఈ ఫోటోస్ అన్నీ కూడా. బాబు ఫస్ట్ బర్త్‌డే అప్పుడు, ఇంకా పాప ఫస్ట్ బర్త్‌డే అప్పుడు అనమాట ఇదంతా కూడా. ఇంకా వీకెండ్సు సండే రోజు, సాటర్‌డే రోజు అలాగా పిల్లల్ని తీసుకొని ట్యాంక్ బండ్‌కి అక్కడ ఎన్టీఆర్ పార్క్ ఉంటది. అక్కడికి వెళ్ళేదాన్ని. మాకింటికి దగ్గరలో అనమాట. ఇంక ఇవన్నీ కూడా ఇది ఇంటర్ సెకండ్ ఇయర్‌లో తీసుకున్నాను. నిషి చూడండి ఎలా ఉందో. చాలా జ్ఞాపకాలండి. ఆ రోజు ఊరికే అలా తిప్పి చూస్తే ఎన్ని జ్ఞాపకాలో. అన్న ఫస్ట్ సారి మాల ఏసినప్పుడనమాట. ఇంకా అమ్మ, నాన్న సింధు వాళ్ళు పెళ్లయిపోయిన తర్వాత ఇంటి దగ్గర కొన్ని ఫోటోస్ తీయడానికొచ్చినప్పుడు దిగారనమాట. పెళ్లి హడావిడిలో దిగలేదని జెప్పి ఇంక మళ్ళీ సెపరేట్‌గా తీశారు. మేము ముగ్గురం అనమాట ఫ్రెండ్స్ ఇంటర్‌లో. ఎక్కడున్నారో వాళ్ళు. ఇంకా నేను, సింధు ఇక్కడ సాడ్‌గా భోంచేస్తున్నాము. ఈ స్టోరీ ఇంకొకసారి చెప్తాలేండి ఎందుకనేది. ఇద్దరం అనమాట బిర్యానీ తింటున్నామక్కడ. ఇంకా అన్న, నేను. అదే చెప్పాను కదండీ! ఊర్లోకి ఏదన్నా ఫంక్షన్స్ అప్పుడు ఫోటోస్ ఇది తీసేవాళ్ళొస్తే అమ్మ ఇద్దరిని రెడీ జేసి భలే ఇష్టం అనమాట అమ్మ. ఎన్నున్నాయి అమ్మ దగ్గర గూడా ఇంకా చాలా ఉంటాయి. ఇంకప్పుడు చూడండి ఎలా ఉన్నానో బక్కగా. అలా అయిపోతే ఎంత బావున్నో. అది కుదిరే పనే గాదులెండి. ఇదిగోండి మా బుజ్జి మేధాంషు. మేధాంషు చిన్నప్పుడు అలా ఉండేవాడనమాట కర్లీ హెయిర్‌తో. ఇంకిది నైన్త్ క్లాస్‌లో సరస్వతి పూజని మేము 10థ్ క్లాస్ వాళ్ళకిస్తున్నాము. అప్పుడు మా ఫ్రెండ్స్‌తో కలిసి దిగిన ఫోటో అనమాట. బాగా అవన్నీ సర్దేలేకే బ్యాక్ పెయిన్‌గా అనిపిచ్చింది. కాసేపు రిలాక్స్‌గా అలా గూర్చొని ఈ ఫోటోస్ అన్నీ చూసుకున్నాను. కొన్నింటిని వాటిలో మీకు చూపిచ్చాను. మా పెళ్లి ఫోటోస్ కూడా కొన్ని క్లిప్పింగ్స్ పెట్టాను. మీకు సరిగ్గా కనపడ్డాయో లేదో. కాసేపు అలా అన్నీ గుర్తుకు తెచ్చుకున్నాననమాట అప్పుడవన్నీ కూడా. ఇంకా అవంతా అడుగు భాగంలో అది కూడా అక్కడే ఉంచేస్తారనమాట. ఇదిగోండి ఇలా సర్దుకున్నానండి మొత్తానికి ఇలా అయ్యాయి. ఇంకా కొన్నున్నాయి పక్క దానిలో పెట్టుకుంటాను. ఇట్లా మొత్తం నీట్‌గా ఇలా సర్దుకున్నాను. ఎక్కడెక్కడ ఏమేముంటాయనేది చెప్తాను. కొన్ని కింద కబోర్డ్స్‌లో ఉన్నాయి. ఇంకా అవైతే అస్సలు కట్టుకోవట్లేదు ఈ మధ్య కాలంలో. చాలా వరకు అమ్మ దగ్గరికి పంపించేస్తే అక్కడ ఎవరైనా కట్టుకునే వాళ్ళకి ఇస్తా ఉంటది. ఇంక ఇదిగోండి ఈ వైపంతా కూడా పట్టు శారీస్ పెట్టుకున్నాను. ఇటువైపంతా కూడా ఫ్యాన్సీవి. అవి కూడా కొంచెం పార్టీ వేర్ లాగా ఉండేవి అటువైపు పెట్టుకున్నాననమాట. ఇప్పుడు మడతలనేవి లోపల వైపుకు పెట్టుకొని చక్కగా ఇట్లా ఇప్పుడు కనిపిస్తున్నాయి చూడండి. ఫోల్డింగ్స్ నీట్‌గా ఉండేలాగా ఇటు ఇటు మనకు తీసుకునే వైపుకు పెట్టుకుంటే నీట్‌గా లాగేటప్పుడు చక్కగా శారీ వచ్చేస్తది. లేదంటే మడతలు ఇటువైపుకు పెట్టుకుంటే
అవన్నీ ఒకటి పట్టుకొని, ఒకటి పట్టుకోక పక్కనవి పడిపోతా ఉంటాయి. అందువల్ల చక్కగా ఫోల్డింగ్స్ నీట్‌గా ఉండే వైపు ఇటు బయటికి కనపడేలాగా పెట్టుకుంటే చక్కగా నీట్‌గా ఉంటాయి. ఇంకా అలాగే ఈ జారిపోయే శారీస్ అలాంటివన్నీ కూడా 4 మడతలుగా వేసేసి ఈ మధ్య పెట్టుకున్నాను. కాటన్స్ ఇలాంటివి లెనిన్ కాటన్ అన్నీ కూడా ఒక లైన్‌లో అలా డిఫరెంట్ డిఫరెంట్‌గా అలా సర్దుకున్నాను. తీసుకోవడానికి కూడా మనకి చక్కగా నీట్‌గా ఉంటాయి. ఇంకా అక్కడ బీరువా పనైతే కంప్లీట్ అయిపోయింది. ఇంకా పక్కనే కబోర్డ్‌లో దగ్గరికొచ్చేసాను. ఈ కబోర్డు 3 అరలుగా పెట్టారండి. అప్పుడు పెద్దవి 2గా పెట్టమంటే ఆహ్, బెండొచ్చేస్తదని చెప్పి ఒకే అరని 3 డోర్స్ వచ్చేటట్టు పెట్టారనమాట. ఇంకిక్కడ ఇందులోనే మా వైపు ఇటువైపంతా కూడా మా వారి షర్ట్స్ అవన్నీ పెడతాను. లోపలంతా కూడా నీట్‌గా కబోర్డ్స్‌లో బట్టలు సర్దుకునేటప్పుడు చాలా వరకు జాగ్రత్తగా మనం సర్దుకోవాలండి. చెదులొచ్చే ప్రమాదం ఉంటది కదా కబోర్డ్స్‌లో. బీరువా అంటే ఏం కాదు కానీ, ఈ కబోర్డ్స్‌లో మాత్రం నీట్‌గా మనం తడి బట్ట కాకుండా పొడి బట్టతో శుభ్రంగా తుడిచేసుకొని, కాసేపు అలా ఆరనిచ్చి న్యూస్ పేపర్స్ ఏస్తున్నానిక్కడ. నిజానికి కబోర్డ్స్‌లో న్యూస్ పేపర్స్ ఏసుకోకూడదు. కాకపోతే నేను ఎవ్రీ 2 మంత్స్, 3 మంత్స్‌కి అలా అప్పుడప్పుడు సర్దుతా ఉంటాను కాబట్టి, ఇక్కడ న్యూస్ పేపర్స్ ఏశాను. మీరైతే ఆహ్, వె ఇది కాకుండా కాటన్ క్లాత్స్ ఉంటాయి గదా! చున్నీలు అలా వేసుకోవచ్చు. లేదా అమెజాన్‌లో మనకిట్లా రెడీమేడ్‌గా మనకి షీట్స్ దొరుకుతున్నాయి కదా! అవైనా వేసుకోవచ్చండి. నేనింక అప్పుడప్పుడు తీసేస్తా ఉంటాను కాబట్టి ఇంక న్యూస్ పేపర్‌లే పెట్టానక్కడ. తీసుకోవాలి నేను కూడా అవి. ఇంకా అట్లా కాకుండా అలాగే పెట్టేసి ఎక్కువ కాలం ఒక 1 ఇయర్ వరకు పట్టించుకోకుండా అలా ఉంచకూడదనమాట. న్యూస్ పేపర్‌లు అలా కబోర్డ్స్‌లో. చెదిలొచ్చే ప్రమాదం ఉంటది కాబట్టి. ఇంకా పైనంతా కూడా మా వారి షర్ట్స్ పెట్టేసాను. కిందార్లు ఆహ్, ప్యాంట్స్ అన్నీ సర్దానక్కడ. ఒక 2 లైన్స్ వచ్చేటట్టు. ఇంకా నావి ఇవి ఉంటాయి కదా! టాప్సు, డ్రెస్సుల సెట్లు ఇవన్నీ కూడా ఆ కబోర్డ్‌లోనే సర్దుకుంటాను. సెట్లన్నీ కూడా ఒక లైన్‌లో, టాప్స్ అంతా ఒక లైన్‌లో అలా పెట్టుకుంటే తీసుకోవడానికి నీట్‌గా ఉంటాయి. ఇంక ఈ టాప్స్ సెట్లుంటాయి గదా! ప్యాంట్లు అవి నీట్‌గా ఒకదానిలో ఒకటి పెట్టేస్తాననమాట. చున్నీస్ లేవు వాటికి. చున్నీస్ కొన్ని సెపరేట్‌గా తీసుకుంటాను. వాటిని ప్లాజో ప్యాంట్స్ ఇలా సెపరేట్‌గా తీసుకున్నవన్నీ సెపరేట్‌గా ఒక పక్కకు పెట్టుకుంటాననమాట. తీసుకోవడానికి ఈజీగుంటాయి మనకి ఇవన్నీ కూడా ఇట్లా సర్దుకుంటే. ఇంక అట్లా పెట్టుకుంటానండి. ఇంకా అలాగే కొన్ని నేను డైలీ వేర్ శారీస్ ఉంటాయి కదా! సిల్క్ శారీస్ అవి కూడా ఓ పక్కకి ఇక్కడే సైడ్‌కి పెట్టేసుకుంటాను. ఇంకా నైటీస్, ఇంకా ఇన్నర్స్, ఇంకా మా వారి షార్ట్స్, టీ షర్ట్స్ ఇలాంటివన్నీ కూడా పక్కనే కింద కబోర్డ్‌లో బాస్కెట్స్‌లో సర్దుకోనున్నాను. ఈసారి నెక్స్ట్ టైమ్ నేను వాటిని ఎలా పెట్టుకోనున్నానో చూపిస్తానండి. ఇంకా ఇదిగోండి ఇక్కడ పెట్టికోట్స్ అన్నీ కూడా ఈ వైపు ఇలా పెట్టుకున్నాననమాట. కొన్ని నార్మల్‌గా డైలీ వేర్‌వి కింద కబోర్డ్‌లో నార్మల్ నైటీస్ పెట్టుకుంటాను కదా! అక్కడ పెట్టుకుంటాను. ఇంకా కర్చీఫ్స్ ఇలాంటివి కూడా ఇక్కడే అందుబాటులో పెట్టేస్తే, ఇంక రెడీ అయ్యి ఎళ్ళేటప్పుడు తీసుకోవడానికి ఈజీగుంటదని ఇట్లా ఆర్గనైజ్డ్‌గా ఇలా పెట్టుకున్నానండి. ఇంకా బెడ్ షీట్స్ ఇక ఈ రూమ్‌లో, పాప రూమ్‌లో వేసేవన్నీ కూడా ఇక్కడే ఉంచుకుంటాననమాట. ఈ కింద అడుగు భాగంలో పెట్టుంటాం కదా! ఎంత జాగ్రత్తగా మనం మాపేసినా, చిమ్ముతున్నా అంతో ఇంతో ఆ అడుగు భాగం కబోర్డ్‌లో దుమ్ము పడతది కదా! అందువల్ల ఇట్లా ఒక కాటన్ చున్నీ ఇలా కప్పేస్తాననమాట. అంటే దుమ్ము పడకుండా. ఇట్లా, ఇలా సర్దుకున్నానండి. తెలియకుండానే చాలా టైమయింది. మనకి సింపుల్‌గా ఒక 15, 20 మినిట్స్‌లో మీకు వీడియో చూపిస్తున్నాను. కానీ చాలా టైమే పట్టిందనమాట. ఇదిగోండి ఇట్లా 3 డోర్స్ వచ్చాయి అప్పుడు. నేను 2 డోర్స్ వచ్చేలాగా పెట్టండన్నా అంటే, కుదరదమ్మా బెండయిపోద్ది అని చెప్పి 3 డోర్స్‌గా పెట్టారనమాట. ఇంకా అదండి ఇవాల్టి వీడియో. మీకు ఎలా నచ్చిందో లేదో కామెంట్ చేయండి. ఇంకా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానెల్‌ని. ఉంటానండి. థాంక్ యూ.